అందరికీ షలాం. లేస్దాస్మి విశేషాన్ని వదిలిన వాక్యదానంలో ఈరోజు నిర్గమకాండము 28వ అధ్యాయము 15వ వచనం. మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పథకము చేయవలెను. న్యాయ విధాన పథకమును గురించిన మరి లేఖన భాగం మనం చూసే ముందు ఒక వచనము పాడుకొని ముందుకు కొనసాగుదాం. అమ్ముకుంటిని నేను అదముడు కనికినాడు ఆకలి బాధలు అన్యాయమైపోయే పందులు సహా వెలివేయ అలవడను వేదన అడుగంటే అవినీతి మేల్కొని మానవత ఆశ్రయమోగుచుము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. ఇక్కడ మార్గం తప్పిపోయినట్టుగా పాప ఆశ కోరికలతో మార్గము తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి యొక్క మార్గమును తెలుపమని మరి గోజాడుతున్నాడు, తండ్రిని వేడుకుంటున్నాడు. అలాగనే చెదిరిపోయిన ఇజ్రాయేలు మోషే గారు నడిపింపులో ఇజ్రాయేలు కఠిన బానిసత్వం నుంచి విడిపించమని ఆయన మొరపెట్టుకున్నప్పుడు తిరిగి వారి మొరను విని మరి హషేం వారు వారికి ఆజ్ఞలను కట్టడలను నియామక కాలాలను మరియు విధి విధానాలను తెలియజేస్తూ మందిరం యొక్క ఏర్పాటు విషయంలో కూడా వారికి తెలియజేస్తూ ఆ మందిరము వద్ద నుంచి వారికి ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేయవాడే ఉన్నాడు. కాబట్టి ఆ మందిరం యొక్క విశ్లేషణను మనము ఈ దినంలో చూస్తున్నాము. న్యాయ విధాన పథకముల గురించి ఈ అధ్యాయంలో మనము చూస్తున్నాం. ఎఫోదుని వలె దాని చివరను బంగారుతోనూ నేల దోమల రక్తవర్ణము గల నూలుతోనూ పేనిన సన్ననారతోనూ దాని చేయవలను. అది మడవబడి చౌకముగా ఉండవలని. అది జేసేడు పొడుగు జెసేడు వెడల్పు గలదే ఉండవలను. దానిలో 4 పంక్తుల రత్నములున్నట్లు రత్నముల జవలను చేయవలను. మాణిక్య గోమేరిక మరకతములు గల పంక్తి మొదటిది. పద్మరాగ నేల సూర్యకాంతములు గల పంక్తి రెండవది. గరుత్మతయు యష్మురాయి ఇంద్రనీలములు గల పంక్తి మూడవది. రక్తవర్ణపు రాయి సులిమాని రాయి సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది. వాటిని బంగారు జవలలో పొదగవలను. ఆ రత్నములు ఇజ్రాయేలీల పేరు గలవై వారి పేరుల చొప్పున 12 ఉండవలెను. ముద్ర మీద చెక్కిన వాటి వలె వారిలో ప్రతి వాని పేరు చొప్పున 12 గోత్రముల పేర్లు ఉండవలెను. మరియు ఆ పథకము అల్లిక పనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలెను. పథకములకు 2 బంగారు ఉంగరములు చేసి ఆ 2 ఉంగరములకు పతకము 2 కొసలయందు తగిలించి పతకపు కొసలున్న 2 ఉంగరములలో అల్లబడిన ఆ 2 బంగారు గొలుసులను తగిలింపవలెను. అల్లిన ఆ 2 గొలుసుల కొసలను 2 జవలకు తగిలించి ఎఫోదు నెదుట దానిలో భుజముల మీద కట్టవలెను. మరియు నీవు బంగారుతో 2 ఉంగరములను చేసి ఎఫోదు
ఎఫోదు నెదుటనున్న పతకము లోపల అంచున దాని 2 వసలకు వాటిని తగిలింపవలెను. మరియు నీవు 2 బంగారు ఉంగరములు చేసి ఎఫోదు విచిత్రమైన దట్టిపైగా దాని కూర్పు నొద్ద దాని ఎదుటి ప్రక్కకు దిగువను ఎఫోదు 2 భుజభాగములకు వాటిని తగిలింపవలెను. అప్పుడు పతకము ఎఫోదు విచిత్రమైన దట్టికి పైగా ఉండునట్లును అది ఎఫోదు నుండి పదలక ఉండునట్లును వారు దాని ఉంగరములకు ఎఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పతకము కట్టవలెను. ఇది న్యాయ పతకమును గురించిన వివరణ. ఆమేన్.